మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి. పనుల్లోపట వేగం పెరిగినా కూడా ఫలితాలు నెమ్మదిగా వస్తాయి. ఉద్యోగస్తులకు తోటివారి ఒత్తిడి కొంత పెరుగుతూ ఉంటుంది. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది. కుటుంబ సభ్యుల సహకారము సంపూర్ణంగా లభిస్తాయి. మీ యొక్క ప్రయత్నాలు ఆలస్యంగానైనా ముందుకు వెళ్ళి మీకు లాభాలు తెచ్చిపెడతాయి. మకర రాశి వారు ఈరోజు గురు దత్తాత్రేయాయ నమః అని చెప్పి ఆ దత్తాత్రేయునికి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును. ఖర్చులు పెరుగుతాయి. నూతన వస్తువులు కొనుగోలుకు సంబంధించిన ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. శుభకార్యాల్లోపట పాల్గొనేందుకు కొంత ప్రయాణాలు కూడా చేయవలసి వస్తుంది. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకు కొంత కలిసి వస్తుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహాది శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి పనులు ముందుకు వెళ్తాయి. కుంభరాశి వారు ఈరోజు దుర్గాదేవి అయి నమః అని చెప్పి 11 సార్లు చదువుకొని అమ్మవారుకు కుంకుమను సమర్పించి మీ యొక్క పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు లభిస్తాయి. మీ యొక్క ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి. శ్రమ తక్కువగా ఉంటుంది. ఆదాయం ఎక్కువగా ఉండే ఆలోచనలు చేయండి. మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటే మంచి మార్గం లోపల మీకు ధనము ఆదాయము పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చిన్ననాటి మిత్రులను కలిసే అవకాశం ఉన్నది. ఈరోజు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తే ఇతరుల యొక్క సలహాలు కానీ సూచనలు కానీ పాటించి వారి ద్వారా నిర్ణయాలు తీసుకోండి. మీకు ఆరోగ్యపరంగా సంపూర్ణ అనుకూలంగా ఉన్నది. మిత్రుల ద్వారా శుభవార్తను వింటారు. బంధువుల యొక్క కలయిక ఉంటుంది. మీనరాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామి యొక్క దండకాన్ని వినండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.